హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి. సో చూసుకోండి, మనం ఇది 4th పార్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ 3 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఓకే, మనం 61st క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, మనకి సేమ్ మోడల్ క్వశ్చన్ మనం ఆల్రెడీ లాస్ట్ 3 పార్ట్స్లో ఒక పార్ట్లో మనం చెప్పుకోవడం జరిగిందండి. సేమ్ మోడల్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, ఎన్ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఓకే, సో తప్పకుండా దీన్ని సాల్వ్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. అందరూ కంపల్సరీగా సాల్వ్ చేయండి, రైట్? సో ఒక చిన్న హింట్ ఇస్తాను, ఒకసారి చెప్తాను ఎలా చేయాలో. జస్ట్ ఏం లేదండి, దీన్ని స్క్వేర్ చేస్తాం, సో యువతలు కూడా స్క్వేర్ చేస్తాం. అప్పుడు స్క్వేర్ రూట్ ఎన్ స్క్వేర్ ఏమవుతుంది, ఎన్ వస్తుంది, రైట్? సో ఎన్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో అదేంటో కిందగా కామెంట్ చేయండి కంపల్సరీగా. క్వశ్చన్ నెంబర్ వేసి ఆ కామెంట్స్లో ఆప్షన్స్ చెప్పండి. ఓకే, ఆప్షన్ ఇక్కడ చెప్పండి క్లియర్గా, నెంబర్స్ వేయద్దు, బట్ ఆన్సర్ ఎంతో రాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 62nd క్వశ్చన్, ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ద గివెన్ వన్స్ ఈజ్, ఇచ్చిన వాటిలో అతిపెద్ద భిన్నం ఏది అంటున్నారు. ఇప్పుడు చూడండి, 8/6, 6/4, 5/3, 9/5 ఉన్నాయి. ఇప్పుడు అతిపెద్ద భిన్నం ఏది అని మనల్ని ఇక్కడ అడుగుతున్నారండి. అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, బేసిక్గా 8/6 అంటే మళ్ళీ 6తో డివైడ్ చేసి 6/4ని డివైడ్ చేసుకొని 5/3ని 9/5ని డెసిమల్ పాయింట్స్లోకి మార్చుకొని అప్పుడు మనం వెరిఫై చేసుకోవడం, అది పెద్ద ప్రాసెస్ అనమాట. ఓకే, సింపుల్ థింగ్ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ డినామినేటర్స్ ఏంటి, వేరువేరుగా ఉన్నాయి. అవునా, డినామినేటర్స్ ఇక్కడ మనకి వేరువేరుగా ఉన్నాయి. సో ఈ డినామినేటర్స్ అన్నిటినీ కూడా మనం ఈక్వల్ చేసేయచ్చు అనమాట. డినామినేటర్స్ అన్నిటినీ కూడా ఏం చేయొచ్చు, మనం ఈక్వల్ చేసేయచ్చు. అంటే ఎల్సిఎం తీసుకుంటాం. డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఈక్వల్ అయిపోయినప్పుడు జస్ట్ న్యూమరేటర్స్ని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఏది లార్జెస్ట్ మనకి అర్థమైపోతుంది వెంటనే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయ్యేవి కూడా ఉన్నాయి, కావాలంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. 2 4s 2 3s, ఇక్కడ ఏముందండి 2 3s 2 2s. ఇది 4/3 అవుతుంది, ఇది 3/2 అవుతుంది, ఇది 5/3, ఇది 9/5. సో ఇప్పుడు ఏంటి, కింద డినామినేటర్స్లో 3 2 3 5 ఉన్నాయి. ఓకే, సో ఎల్సిఎం తీసుకుంటాం. 2 3లకు ఆల్రెడీ ఒక 3 వస్తుంది. 3 2 6, 6 × 5 30. సో ఎల్సిఎం 30 వచ్చిందండి. ఎల్సిఎం 30 వచ్చింది. ఓకే, సో కిందన ఎల్సిఎం 30 వచ్చింది. సో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, ఆ 30తోని ఈ నెంబర్స్ని 4 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తాం అనమాట. అంటే 30 × 4/3 అంటే ఏమవుతుంది, 40 అవుతుంది. 3/2 × 30 45 అవుతుంది. 5/3 × 30 50 అవుతుంది. 9/5 × 30 54 అవుతుంది. సో ఇక్కడ ఏం అడిగారు, లార్జెస్ట్ ఫ్రాక్షన్ అని అడిగారు. అవునా, ఏది లార్జెస్ట్ ఫ్రాక్షన్, ఏది పెద్ద నెంబర్, 54 పెద్ద నెంబర్. 54 అంటే 9/5 అని అర్థం. సో 9/5 అనేది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేసాం, ఫ్రాక్షన్స్ని జస్ట్ నెంబర్స్లోనే రిప్రజెంట్ చేసుకున్నాం అనమాట. మార్చుకున్నాం. మనం ఎలా మార్చుకున్నాం, కిందనున్న డినామినేటర్స్ని ఇప్పుడు మనకి ఇలా చూసినప్పుడు మనకి తెలియదు, రైట్? డివైడ్ చేసుకొని డెసిమల్స్లోకి మార్చుకొని చేయడం అనేది పెద్ద ప్రాసెస్. సో సింపుల్గా ఏం చేసామంటే, ఈ కిందనున్న డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకొని జస్ట్ ఆ ఎల్సిఎంని మల్టిప్లై చేసాం అనమాట. ప్రతి నెంబర్కి మల్టిప్లై చేసాం. ఓకే, సో అప్పుడు వచ్చిన నెంబర్స్ని జస్ట్ కంపేర్ చేసుకున్నాం. కంపేర్ చేసుకుంటే ఏది అయితే పెద్దది వచ్చిందో అదే అతి పెద్దది అవుతుంది అనమాట. అతిపెద్ద ఫ్రాక్షన్ భిన్నం అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 63rd క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ సన్ ఈస్ 50 years. తండ్రి మరియు కుమారుడి ప్రస్తుత వయస్సుల మొత్తం 50 సంవత్సరాలంట. ఓకే, ఈ 5 years ఎగో, 5 సంవత్సరాల ముందు ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ వాస్ 7:1. 5 years ముందు వాళ్ళ ఏజెస్ యొక్క నిష్పత్తి, 5 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 7:1గా ఉంటే కొడుకు ప్రస్తుత వయస్సు ఎంత, దెన్ ద సన్స్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ అంటున్నారు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్, చూసిన వెంటనే అర్థమైపోవాలి. ఏంటి, ప్రెజెంట్ ఏజెస్ ప్రస్తుత వయసులు ఇద్దరికి కలిపితే 50 సంవత్సరాలు, 50 years. కానీ 5 సంవత్సరాల ముందు 5 years ఎగో ఏమవుతుందండి, అప్పుడు వాళ్ళ ఏజెస్ కలిపితే ఎంత అవుతుంది చెప్పండి, 50 years. ఇప్పుడు 50 years అండి ఇద్దరు ఏజెస్ కలిపితే. 5 years ఎగో వాళ్ళ ఇద్దరు ఏజెస్ కలిపి ఉంటే అంటే తండ్రికి 5 years తగ్గుతాయి,
కొడుకు కూడా ఒక 5 ఇయర్స్ తగ్గుతాయి. అంటే మొత్తం టోటల్ 10 ఇయర్స్ తగ్గుతాయి ఇందులోంచి. అంటే ఎంత అవుతుంది? 40 సంవత్సరాలు అవుతాయి. 5 ఇయర్స్ ఎగో వాళ్ళిద్దరి ఏజెస్ని కలిపితే 40 ఇయర్స్ వస్తుందన్నమాట. ఇది ఏ నిష్పత్తిలో ఉన్నదంటున్నారు? 7:1 నిష్పత్తిలో ఉన్నదంటున్నారు. అంటే తండ్రి 7 పార్ట్స్ అయితే ఏజ్, కొడుకు ఏజ్ 1 పార్ట్ ఉంటుంది అంటున్నారు. అంటే టోటల్ 8 పార్ట్స్. సో 40ని 8 పార్ట్స్ అయ్యండి. ఒక్కొక్క పార్ట్ 5కి ఈక్వల్ అయిందా? అంటే 7 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అయింది? 35కి. ఒక పార్ట్ ఎంతకి? 5కి. అంటే 5 ఇయర్స్ ఎగో 5 సంవత్సరాల ముందు ఫాదర్ యొక్క ఏజ్, తండ్రి యొక్క వయసు 35, 35. అలాగే కొడుకు ఏజ్, సన్ యొక్క ఏజ్ ఎంత? 5 ఇయర్స్. ఇప్పుడు ఏమంటున్నాడు? సన్స్ ప్రెసెంట్ ఏజ్, ప్రస్తుత వయసు ఎంత కొడుకుది? 5 ఇయర్స్ ముందు 5 అయితే ప్రెసెంట్ 5 + 5 10 ఇయర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పదు. రైట్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 64th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని యాక్చువల్లీ మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఎలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే, డెసిమల్స్ని అన్నిటినీ ఎలిమినేట్ చేసేద్దామండి. డెసిమల్స్ అన్నిటినీ కూడా ఎలిమినేట్ చేసి డెసిమల్స్ని తీస్తామనుకోండి, కంప్లీట్గా తీస్తామనుకోండి, అప్పుడు నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ వస్తే వెంటనే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా తీయాలి డెసిమల్స్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొత్తం హైయెస్ట్ డెసిమల్ పాయింట్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మనం చూస్తాం. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా? సో యాక్చువల్గా ఏంటి అంటే, ఇప్పుడు నేను నార్మల్ మెథడ్ చెప్తున్నా, కానీ ఇక్కడ చూసిన వెంటనే ఒక విషయం అర్థం అయిపోవాలి. ఏంటి అర్థం అవ్వాలి? ఇది ఏ అనుకోండి, a ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఇది b ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ a ప్లస్ b, ఇక్కడ ఏమవుతుంది? a ప్లస్ b అవుతుంది. అవునా? సో అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a ప్లస్ b. అంటే ఏంటి చూడండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a ప్లస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఎంత? a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో a ప్లస్ b క్యాన్సిల్ అయిపోతుంది. కింద డినామినేటర్లో a ప్లస్ b కదా ఇచ్చాడు. సో అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? a మైనస్ b అవుతుంది. a మైనస్ b అంటే 0.2 మైనస్ 0.02. 0.2లోంచి 0.02 తీయండి, 0.18 వస్తుంది. రైట్, 0.18 అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇలా ఈ ఫామ్లో కాకుండా వేరే నెంబర్స్ ఇచ్చుంటే, నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఏం చేయాలి మనం? అప్పుడు ఈ డెసిమల్ పాయింట్స్ని తీసేయడానికి ట్రై చేయాలి మనం ఎప్పుడు కూడా. ఓకే, ఇక్కడ మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది, బై a ప్లస్ b ఉంది కాబట్టి a మైనస్ b ఆన్సర్ అయిపోయింది. సింపుల్ అయిపోయింది. బట్ మోస్ట్లీ ఇలా కేసెస్లోనే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు మనకి ఎగ్జామ్స్లో. బట్ ఒకవేళ ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాను. ఏం చేస్తాం? డెసిమల్ పాయింట్స్ని ఉండకుండా చూసుకోవాలి. అంటే 100తో మల్టిప్లై చేయాలి, లేదంటే ఎంత నెంబర్తో కావాలంటే ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్తో మనం మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇలాంటప్పుడు ఇలా ఇక్కడ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కదా. ఇక్కడ చూడండి, 0.2 0.2 0.02 0.02 0.2 0.02 అవే ఈ రెండే రిపీట్ అయ్యాయి. అవునా? 0.2 0.02. అప్పుడు మనం క్లియర్గా చూసుకోవాలి, ఇదేంటి a స్క్వేర్, ఇదేంటి b స్క్వేర్, a ప్లస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a ప్లస్ b అంటే a మైనస్ b. సో 0.2 మైనస్ 0.02. ఓకే, మైనస్ 0.02 ఏమవుతుంది? 0.18 ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మహేష్ alone takes 18 days to complete a piece of work, while Kishore alone takes 36 days to complete the piece of work. సేమ్ piece of work. చూడండి, ఒక పనిని పూర్తి చేయడానికి మహేష్కి 18 రోజులు పడుతుందంట. అదే పనిని పూర్తి చేయడానికి కిషోర్కి 36 రోజులు పడుతుంది. ఓకే, వారు 6 రోజులు కలిసి పని చేస్తే మిగిలి ఉన్న మొత్తం పని శాతం ఎంత? ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 6 days, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ వర్క్ దట్ ఈస్ లెఫ్ట్? సింపుల్ ఏంటి, ఏమంటున్నాడు? మహేష్ వచ్చేసి 18 డేస్లో ఒక పనిని చేస్తారంట, కిషోర్ అయితే 36 డేస్లో అదే పనిని చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక 6 రోజులు పని చేశారండి. తర్వాత ఏమంటున్నారు? అప్పుడు మిగిలిన ఎంత శాతం పని మిగిలిపోతుంది అంటున్నారు. సో ఇప్పుడు 18కి 36కి ఏం చేస్తాం? ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఎంత? 36. క్లియర్ కన్. సో టోటల్ వర్క్ ఎంత అనుకుంటున్నాం? 36 యూనిట్స్ అని మనం అనుకుంటున్నాం టోటల్ వర్క్ని. ఓకే, సో ఇప్పుడు ఏంటి? రోజుకి మహేష్ 2 యూనిట్స్ చేస్తారు. అదే మనకి కిషోర్ వచ్చేసి రోజుకి 1 యూనిట్ మాత్రమే చేస్తాడు. అవునా? అంటే మహేష్ 2 యూనిట్లు, కిషోర్ 1 యూనిట్, ఇద్దరూ కలిసి రోజుకి 3 యూనిట్స్ చేస్తారు. అవునా? కానీ ఏం చేశారంట? 6 days మాత్రమే పనిచేశారంట, 6 రోజులే అంట. సో 6 3 18 అంటే 18 యూనిట్స్ వేశారండి 6 daysకి.
మొత్తం పని 36 యూనిట్స్, అందులో 18 యూనిట్స్ అంటే సగం కంప్లీట్ చేశారు, 50% కంప్లీట్ చేశారు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత అని అడిగారు క్వశ్చన్, 50% మిగులుతుంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. రైట్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, అవునా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ద ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అంటున్నారండి. క్లియర్గా చూసుకోండి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని క్లియర్గా చెప్పారు. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట అది. యాంగిల్ ఏఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు 30. యాంగిల్ ఏఎఫ్ఈ అంటే ఇది ఎంత, 30 degrees అంట. ఓకే, దెన్ యాంగిల్ ఎఫ్సిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్సిడి, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్, అవునా? ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటిది, కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంటో మనకి ఖచ్చితంగా తెలియాలన్నమాట. అప్పుడు మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం దీన్ని. రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఇది 90 degrees అని క్లియర్గా ఇచ్చారు. ఇది 90, ఇది 30, అయితే ఇంక ఇది ఎంత అవుతుందండి, 90 + 30 120. ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees కదా, ఇది 90, 30 అయితే ఇది 60 అవుతుంది. ఫైన్, అప్పుడు ఇది ఎంత అవుతుంది, సప్లిమెంటరీ యాంగిల్స్ కదా ఈ రెండు, అంటే రెండింటిని కలిపితే ఎంత, 180 degrees కదా. ఇది ఎంత అండి, 180 degrees. ఇది 60 అయితే ఇది ఆటోమేటిక్గా 120 degrees అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఈ యాంగిల్ ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు రెండు లైన్స్ ఉన్నాయి, ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. అప్పుడు ఇలా ఉంది, ఒక లైన్ ఇలా పాస్ అవుతుంది, దీన్ని ట్రాన్స్వర్సల్ అంటాం నార్మల్గా. ఏంటి అప్పుడు ఇది ఏంటి ఏమవుతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అవి ఏంటి, ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడు ఈ రెండు లైన్స్ ప్యారలల్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బి ఈక్వల్. సో ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 120 degrees అవుతుంది. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు అనమాట ఈ క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 67th క్వశ్చన్. ఏ ట్రైన్ passes by a stationary man standing on a platform in 5 seconds and passes by the platform completely in 25 seconds. ఒక ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న ఒక వ్యక్తిని దాటడానికి ఒక రైలుకి 5 సెకండ్లు పడుతుందంట, మరియు ఒక ప్లాట్ఫామ్ దాటడానికి 25 సెకండ్లు పడుతుందంట. ఓకే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 300 meters, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఈస్ 300 meters, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? చూడండి, ప్లాట్ఫామ్ పొడవు వచ్చేసి 300 మీటర్లు అయితే రైలు పొడవు ఎంత అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, ఒక మనిషిని దాటడానికి 5 సెకండ్లు పడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మనిషిని మనం కన్సిడర్ చేయనమాట. ఇంకా మనిషికి లెంత్ని మనం ఎప్పుడు తీసుకోం, మనిషి అన్నా పోల్ అన్నా అక్కడ మనిషి లెంత్ని ఎప్పుడు కన్సిడర్ చేయం. అంటే 5 సెకండ్లు దేనికి పడుతుంది ట్రైన్కి అంటే, ఇప్పుడు చూడండి, ట్రైన్ ఇది బిగినింగ్ అనుకోండి, ట్రైన్ బిగినింగ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అంటే ఆ మనిషిని దాటుతుంది, మొత్తం ట్రైన్ మొత్తం దాటేస్తుంది. అంటే ఆ ట్రైన్ ఆ ట్రైన్ పొడవు ఎంతైతే ఉందో అంత దూరం వెళ్ళడానికి దానికి 5 సెకండ్లు పడుతుంది అని అర్థం. ఓకే, అదే ఇక్కడ ప్లాట్ఫామ్ని దాటడానికి 25 సెకండ్లు పడుతుంది అంటే అర్థం ఏంటి, ప్లాట్ఫామ్ పొడవు మరియు ట్రైన్ యొక్క పొడవు రెండు అంత డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి 25 సెకండ్లు పడుతుంది అని అర్థం. కానీ మనకి ఏం తెలుసు, ట్రైన్ పొడవు ఎన్ని మీటర్లు అయితే ఉందో అన్ని మీటర్లు ట్రావెల్ చేయడానికి 5 సెకండ్లు పడుతుంది. సో 5 సెకండ్లు 25 సెకండ్లోంచి తీస్తాం అనుకోండి, అప్పుడు ఓన్లీ ప్లాట్ఫామ్ ఎంతైతే ఉందో అంత లెంత్ వెళ్ళడానికి మిగిలిన టైం పడుతున్నట్టు. సో 25లోంచి 5 తీసానంటే 20 సెకండ్లు. ఓకే, సో 20 సెకండ్లో ట్రైన్ ఎంత దూరం వెళ్తుంది, 300 మీటర్లు వెళ్తుంది. ఓకే, 20 సెకండ్లో 300 మీటర్లు వెళ్తుంది. అంటే మనకేం కావాలి, ఇక్కడ 5 సెకండ్లో ఎంత వెళ్తుందో కావాలి. ఎందుకు, అదే కదా ట్రైన్ యొక్క పొడవు ఎంతైతే ఉందో అంత 5 సెకండ్లో వెళ్తుంది అని క్లియర్గా మనం చెప్పుకున్నాం కదా. రైట్, సో 20 సెకండ్స్కి 300, సో 5 సెకండ్స్కి 1/4, అంటే దీనికి 1/4 ఉందంటే 75 మీటర్లు. సో 75 మీటర్స్ ట్రైన్ యొక్క లెంత్ అనమాట. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జస్ట్ కాన్సెప్ట్ తెలిసిన చాలు, ఇది ఈజీగా సాల్వ్ చేసేస్తారు ఎవరైనా సరే. రైట్, సో నెక్స్ట్ 68th క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ ది గర్ల్స్ ఇన్ యర్ స్కూల్ వాస్ 4:5. ఇఫ్ దేర్ వర్ 333 స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్, హౌ మెనీ ఆఫ్ దెమ్ వర్ గర్ల్స్? చూడండి, ఒక పాఠశాలలోని బాలురు మరియు బాలికల సంఖ్య 4:5 అంటండి, నిష్పత్తి 4:5 అంట. పాఠశాలలో మొత్తం 333 మెంబర్స్ విద్యార్థులు ఉంటే వారిలో ఎంతమంది బాలికలు ఉన్నారు? సింపుల్ క్వశ్చన్, అవునా? బాయ్స్ ఈజ్ టు గర్ల్స్ 4:5,
మొత్తం 333 మంది. సో అంటే ఏంటి, 4 భాగాలు బాయ్స్ ఉంటే 5 భాగాలు గర్ల్స్ ఉన్నారు, అంటే మొత్తం ఎంత 9 భాగాలు. సో 333ని 9 భాగాలు చేయండి. అప్పుడు ఒక భాగం ఎంత వస్తుంది, 9 3s are 27, 9 7s are 63. ఒక భాగం 37 అయింది. కానీ ఏం కావాలి మనకి, గర్ల్స్ ఎంతమంది ఉన్నారో కావాలి, అంటే 5 భాగాలు ఉన్నారు. సో 5తో మల్టిప్లై చేస్తాం. 5 7 35, 5 3 15 ప్లస్ 3 18. సో 185 ఆన్సర్ అవుతుంది. రైట్, వెరీ సింపుల్ క్వశ్చన్, అవునా. సో నెక్స్ట్ 69th క్వశ్చన్ మనం చూద్దాం. In an election, a candidate got 62% of the total votes polled and won the election by 35,640 votes. The total number of votes cast if no vote is declared invalid is అంటున్నారు. ఏమన్నారంటే, ఒక ఎన్నికల్లో ఒక అభ్యర్థికి పోలైన మొత్తం ఓట్లలో 62% ఓట్లు వచ్చాయంట, మరియు ఎన్నికల్లో 35,640 ఓట్ల మెజారిటీతో అతను గెలిచాడంటండి. ఇప్పుడు చెల్లని ఓట్లు ఒక్కటి లేకపోతే మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత అంటున్నారు. ఇప్పుడు అతనికి ఎంత వచ్చాయి ఓట్లు, 62% వచ్చాయి, అవునా. అంటే అతని అపోనెంట్కి ఎంత వచ్చాయి, 62% ఇతనికి వచ్చాయంటే మిగిలింది ఎంత, 38% అతని అపోనెంట్కి వచ్చాయని అర్థం, అవునా. సో ఎంత మెజారిటీ వచ్చింది, పర్సంటేజ్లో చూడండి ఎంత మెజారిటీ వచ్చింది, 24% మెజారిటీ వచ్చింది, అవునా. 24% మెజారిటీ ఎంతకి ఈక్వల్ అన్నారు, ఇక్కడ ఓట్లలో చెప్పారు ఎంత, 35,640 అని చెప్పి. ఓకే, సో 24% మెజారిటీ 35,640కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, మొత్తం పోలైన ఓట్లు. మొత్తం పోలైన ఓట్లు అంటే 100%. ఓకే, దీనికి అప్రాక్సిమేట్గా చూసుకోండి 4 ఇంతలు కనిపిస్తుంది ఇది, అవునా, 4 ఇంతలు కనిపిస్తుంది. సో జస్ట్ దీనికి మామూలుగా 4 ఇంతలు చూడండి, 35,000కి 2 ఇంతలు అంటే 70,000, ఇంకొక 2 ఇంతలు అంటే 140,000. సో 140,000లో ఆన్సర్ ఉండాలి. సో ఇక్కడ చూసుకోండి ఆప్షన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనం అప్రాక్సిమేట్గా చూస్తున్నాం. సో క్లియర్గా ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3 ఆన్సర్ అని చెప్పేయచ్చు. రైట్, లేదు అంటే ఏం చేస్తాం, క్యాన్సిల్ చేసుకొని పర్సంటేజ్ కనుక్కొని తర్వాత 100% కనుక్కోవచ్చు. బట్ మనం ఆప్షన్స్ని బేస్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ మిగులుతాయండి. అందుకే మన ఆప్షన్స్ని కూడా చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా ఎగ్జామ్లో. ఓకే, సో నెక్స్ట్ 70th క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ 2 numbers is 7:11 and their HCF is 8. What is the LCM of these numbers? 2 సంఖ్యల నిష్పత్తి 7:11 మరియు వాటి HCF వచ్చేసి 8. LCM ఎంత అంటున్నారు. సింపుల్ అండి, క్లియర్ చూడండి. HCF అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అవునా. అంటే ఈ రెండిట్లోని కామన్ గా ఉన్నది ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 8 అంటున్నాడు 2 నెంబర్స్లో. ఓకే, సో అంటే నిష్పత్తి రేషియో ఎప్పుడవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఇప్పుడు ఏంటి నెంబర్స్ డైరెక్ట్ చెప్పేస్తున్నాను, ఏంటి 8 × 7 56, 8 × 11 88. సో ఈ రెండే ఆ నెంబర్స్ అవుతున్నాయి. అప్పుడే కదా నిష్పత్తి రేషియో తీసుకుంటే 7:11 అవుతుంది. అప్పుడే HCF కూడా ఏమవుతుంది, 8 అవుతుంది. ఎందుకంటే రేషియో తీసుకున్నప్పుడు లాస్ట్కి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి, ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఏం క్యాన్సిల్ అవ్వట్లేదంటే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్నే క్యాన్సిల్ చేసినట్టు అర్థము. దాన్ని మాత్రమే ఇక్కడ క్యాన్సిల్ చేశారు, ఇంకా అంతకంటే ఏం క్యాన్సిల్ చేయలేం కదా. ఏదైతే కామన్గా ఉందో దాన్ని మాత్రమే క్యాన్సిల్ చేయగలం. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేస్తారనమాట. అంటే నెంబర్స్ ఏమవుతాయి, 56 and 88 అవుతాయి. ఇప్పుడు మళ్ళీ వీటికి ఎల్సిఎం తీసుకుని అని కాదు, డైరెక్ట్గా ఏం చేయొచ్చు, మనం ఎల్సిఎం కావాలి అంటే ఈ 8 ఈ రెండింటికి కామన్గా ఉంది కాబట్టి బయటకు వచ్చింది. ఓకే, సో ఇంకా 7కి 11కి ఇంకేమీ కామన్గా లేవు కాబట్టి ఇంటూ 7 ఇంటూ 11 అయిపోతుంది. సో 8 × 7 × 11 ఎల్సిఎం అవుతుంది. అంటే ఏంటి అర్థం, క్లియర్ చూసుకోండి. 56కి 88కి ఎల్సిఎం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఏంటి 8 కామన్గా ఉంది. ఎల్సిఎం అంటే ఏం చేస్తాం, కామన్గా ఉంది బయటికి తీస్తాం ఫస్ట్. అంటే 8 కామన్గా ఉంది తీస్తాం, ఇంకా మిగిలింది ఏంటి 7 11. 7కి 11కి ఇంకేం కామన్గా ఉన్నాయా, ఏమీ లేవు. ఇంకేం కామన్గా లేకపోతే ఏం చేయాలి, వాటిని డైరెక్ట్గా మల్టిప్లై చేసేయాలి. ఓకే, అదే ఇక్కడ కూడా మనం చేసామన్నమాట. బట్ ఎప్పుడైతే మనకి ఆల్రెడీ కామన్గా ఉంది అని తెలిసిందో మిగిలిన 2 నెంబర్స్ని ఏం చేస్తాం, 8 ఇంకేం కామన్గా లేకపోతే డైరెక్ట్గా వాటిని మల్టిప్లై చేసేస్తాం. 8 7 56 × 11 616. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 71st క్వశ్చన్ మనం చూద్దాం. ద మీన్ వెయిట్ ఆఫ్ 6 kids ఈస్ 17.5 kg. 6 పిల్లల సగటు బరువు వచ్చేసి 17.5 కిలోలు ఉంటారు. If the individual weights of 5 of those kids are 14, 19, 23, 21 and 13 kg respectively, find the weight of the 6th kid. ఆ పిల్లల్లోని
5 మంది వ్యక్తిగత బరువులు వరుసగా 14, 19, 23, 21 మరియు 13 కిలోలు ఉంటే 6వ పిల్లాడి బరువును కనుగొనండి అంటున్నాడు. మొత్తం 6 మంది యావరేజ్ వెయిట్ సగటు బరువు ఎంత? 17.5 kg అని క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. చాలా జాగ్రత్త చూడండి. యావరేజెస్ మనం ఇలా సాల్వ్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ఇవి ఈ 5గురు వెయిట్స్. ఇంకొక 6వ వ్యక్తి అయితే ఉన్నాడు, అతనిది ఎంతో తెలియదు, కానీ యావరేజ్ ఎంతంట? 17.5 kg అని చెప్పారు. చూసుకోండి, యావరేజ్తో కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏముంది? 3.5 తక్కువ ఉంది. ఇక్కడ ఏముంది? 2.5 ఎక్కువ ఉంది. 1.5 ఎక్కువ ఉంది. అవునా? 1.5 ఎక్కువ ఉంది. ఇక్కడ ఏముంది? 5.5 ఎక్కువ ఉంది. ఇక్కడ ఏముంది? 3.5 ఎక్కువ ఉంది. ఇక్కడ ఏముంది? 4.5 తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 3.5 తక్కువ ఉంది కదా, ఎవరిస్తారు? ఈ 3.5 వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, ఇచ్చేసారు, బాగానే ఉంది. 5.5 ఎక్కువ ఉంది, 4.5 ఇచ్చేస్తే ఇంకొక 1 మిగులుతుంది. ఈ 1 ఇది ఒక 1.5 అంటే 2.5 ఎక్స్ట్రా ఉంది. అంటే ఇది ఏం చేశారు? వీళ్ళకి ఇచ్చారనమాట. ఈ 2.5 వీళ్ళకి ఇచ్చేసారు. సో అంటే ఏంటి? ఇక్కడ 2.5 తక్కువ ఉంటుంది. అప్పుడే కదండి బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడే 17.5 యావరేజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 15 ఉండాలి. 17.5 కంటే 2.5 తక్కువ ఉంటే ఉంది అంటే 15 kg. అంటే 6వ పిల్లాడి యొక్క బరువు 15 kg అవుతుంది. చూసుకోండి, జస్ట్ ఏం చేసాం? బ్యాలెన్స్ చేసాం. ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది అని చేసాం. లేదు అంటే ఏం చేయొచ్చు? దీన్ని ఇప్పుడు x అనుకొని ఇవన్నిటిని కలిపి /6 = 17.5 రాయొచ్చు. కానీ అలా రాయకుండా చూసిన వెంటనే ఆన్సర్ చేసుకోవాలి అంటే 17.5 ఇక్కడ 14 ఉంది. సో 3.5 ఎక్కువ, 3.5 తక్కువ. ఓకే, అలా ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, వాటిని బ్యాలెన్స్ చేసుకొని మిగిలిన దాన్ని ఎక్కువ ఉంటే ఇక్కడ మైనస్ చేస్తాం, తక్కువ ఉంటే దీన్ని ప్లస్ చేస్తాం. సింపుల్. సో ఆప్షన్ 2 ఆన్సర్ అయిందనమాట. రైట్. సో నెక్స్ట్ 72nd క్వశ్చన్ మనం చూద్దాం. cosecant a minus b is equal to secant a into secant b by tan a minus tan b, then cosecant 15 degrees is equal to. నార్మల్గా అనుకోండి, సైన్ 15 degrees మనకు తెలిస్తే వెంటనే cosecant 15 కనుక్కోవచ్చు. బట్ వీళ్ళు క్వశ్చన్ సేక్ కోసం మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం దీన్ని. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఏని మనం 45 degrees అనుకుంటాం, బీని ఏమనుకుంటాం? 30 degrees అనుకుంటాం. అప్పుడే కదండి 15 degrees వస్తుంది. 15 degrees రావాలంటే 45 - 30 చేస్తే 15 వస్తుంది. సో cosecant ఆఫ్ 45 - 30 కింద రాసుకున్నాం a మైనస్ బీని. సో a 45 అయింది, b 30 degrees అయింది. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా సాల్వ్ చేద్దాం. secant 45 degrees ఎంత? cos 45 1/√2, secant 45 √2 అవుతుంది. ఓకే, ఇంటూ secant b cos 30 వచ్చేసి √3/2, secant 30 ఏమవుతుంది? 2/√3 అవుతుంది. 2/√3. ఓకే, డివైడెడ్ బై tan a అంటే tan 45 1, tan b అంటే tan 30 అంతా 1/√3. సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఏంటి? ఎల్సిఎం తీసుకుంటాం √3. ఇక్కడ పైన అయితే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ కిందన ప్రాబ్లం ఉంది. రైట్, √3 ఇటుపక్క పంపిస్తాం. సో అంటే ఏంటి? డివైడ్ బై ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ √3 వస్తుంది కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుందండి? 2 × √2 2√2 బై ఇది √3 డివైడెడ్ బై √3తో ఎల్సిఎం తీయండి అంటే √3 - 1/√3. సో ఈ √3 క్యాన్సిల్ అయిపోయి అంటే 2√2/√3 - 1 ఉంది. 2√2/√3 - 1. కానీ ఇక్కడ ఏంటి? అన్నీ కూడా ఫ్రాక్షన్స్లో ఉన్నాయి, అసలు ఫ్రాక్షన్స్లో లేవు. అంటే డినామినేటర్ని ఎలిమినేట్ చేశాడు. సో ఆ డినామినేటర్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? √3 + 1తో మల్టిప్లై చేయాలి. అవునా? ఇక్కడ a - b ఉంటే a + bతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ a + b అంటే a - bతో మల్టిప్లై చేస్తాం. రేషనలైజ్ చేస్తాం. రైట్. సో అంటే డినామినేటర్ ఏమవుతుంది? √3 - 1 × √3 + 1 అంటే a - b × a + b, a² - b². a² అంటే √3² - 1². రైట్. 2√2 × √3 + 1. క్లియర్ చూడండి, 2√2 × √3 + 1 ఉంది. ఓకే, అది ప్రస్తుతానికి ఇక్కడే పెడుతున్నాం. ఇప్పుడు ఇది ముందు సాల్వ్ చేద్దాం. √3² అంటే ఎంత? 3. 1² అంటే ఎంత? 1. 3 - 1 ఎంత? 2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి. సో √2 × √3 √6, √2 × 1 √2. సో √6 + √2 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. కానీ నార్మల్గా మనకి సైన్ 15 degrees తెలుసుంటే
సైన్ 15 డిగ్రీస్ ఎంత √3 - 1/2. అది ఒకవేళ మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా దాన్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట, ఆన్సర్ వస్తుంది. రైట్. సో √6 + √2 ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ 73rd క్వశ్చన్ మనం చూద్దాం. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 9 అండ్ ఆల్సో 9 times దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ది ఆర్డర్ ఆఫ్ ది డిజిట్స్. ఫైండ్ ద నెంబర్. క్లియర్గా చూసుకోండి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక 2-digit నెంబర్ ఉంది అంటున్నాడు. 2-digit నెంబర్ అంటే XY అని అనుకుందాం. ఇది XY అంటే X ఇంటూ Y అని కాదండి అర్థం. Y వచ్చేసి 10s ప్లేస్లో ఉంది, Y వచ్చేసి 1s ప్లేస్లో ఉంది, X వచ్చేసి 10s ప్లేస్లో ఉందన్నమాట. అది ఓకే. సో XY 2-digit నెంబర్ అనుకుంటే మనకేం చెప్తున్నాడు, X + Y = 9 అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఓకే ఒక ఈక్వేషన్లోని రాయాలనుకోండి, ఎలా రాస్తాం ఈ నెంబర్ని అయితే, Y 1s ప్లేస్లో ఉంది, X 10s ప్లేస్లో ఉంది కదా, 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10 times X అని, 10 times Xని ప్లస్ Y చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఓకే. దాన్ని ఇప్పుడు ఏం చేశాడంట, దీన్ని రివర్స్ అంటున్నాడు. రివర్స్ అంటే YX అండి. దీన్ని రివర్స్ చేయడం అంటే ఏంటి, YX రాయడం అంటే Yని 10s ప్లేస్లో Xని 1s ప్లేస్లో పెడుతున్నాడు. అంటే దాన్ని మనం ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం, 10Y + X కింద రాసుకుంటాం. కానీ ఏం చెప్తున్నాడు, ఈ నెంబర్కి ఉన్న నెంబర్కి 9 ఇంతలు చేస్తాయి. దాన్ని ఏం చేస్తే 9 ఇంతలు చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంట, ఆ రివర్స్ చేసిన దానికి డబల్కి ఈక్వల్ అవుతుందంట. ఓకే సింపుల్. ఇలా ఇచ్చాడండి. ట్వైస్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ అంటున్నాడు. అలా అయితే నెంబర్ ఏంటి కనుక్కోండి అని అంటున్నారండి. ఓకే. దీన్ని యాక్చువల్గా అయితే మన ఆప్షన్స్ని బేస్ చేసుకొని అయితే వెంటనే సాల్వ్ చేసేయచ్చు. ఏంటి, రెండింటిని కలిపితే 9 రావాలన్నారు, 2 డిజిట్స్ని. 8 2 + 8 10, 1 + 9 10, 3 + 0 3, 1 + 8 మాత్రమే 9 అవుతుంది. సో సింపుల్గా వెంటనే ఆప్షన్ 4 అని పెట్టేయచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లోని 2 3 ఉన్నాయనుకోండి, సేమ్ కలిపితే 9 వచ్చేవి. అప్పుడు ఏం చేయాలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఇదే ఆప్షన్స్ అయితే వెంటనే టిక్ పెట్టేస్తాం ఆప్షన్ 4. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం, 9 × 10 అంటే 90x, 9 × y 9y = 2 × 20y + 2x. ఎక్స్లో ఒక సైడ్, వైలో ఒక సైడ్ పంపిస్తాం. ఇది ఎంత అవుతుంది, 90x - 2x అంటే ఏమైంది, 88x అయింది. = 9y తీసాడు అంటే 11y అయింది. 11 1s 11 8s. సో 8x = y అంట. 8x = y. సో y ప్లేస్లో ఏం పెట్టాలి, 8x పెట్టాలి. సో x + 8x అంటే 9x = 9 అండి. అంటే x = 1. x = 1 అంటే y = ఎంత, 8. అవునా, అంటే నెంబర్ ఏమవుతుంది, 18. ఓకే. సో ఆప్షన్ 4. అదే ఆప్షన్స్ కనుక ఇవే ఉండుంటే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అని అన్నప్పుడే వెంటనే ఒకసారి ఇలా ఆప్షన్ చూస్తాం, 18 ఉంది, ఎస్ ఆప్షన్ 4 ఆన్సర్ అని టిక్ పెట్టేస్తాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 74th క్వశ్చన్. ద HCF of 2 numbers is 110 and their product is 2,90,400. LCM of these 2 numbers. ఇవి ఆల్రెడీ ఈ క్వశ్చన్ అయితే చాలా సార్లు చూసామండి. ఓకే. సో దీన్ని కూడా మీరే సాల్వ్ చేసి, ఓకే లాస్ట్ 3 వీడియోస్లో కూడా ఆల్రెడీ చూసాం సేమ్ మోడల్. సో దీన్ని కూడా మీరే సాల్వ్ చేసి ఖచ్చితంగా ఈ ఆన్సర్ అనేది చెప్పండి. ఏంటి, ఏం కనుక్కోవాలంటే LCM కనుక్కోవాలంటున్నారు. సో LCM ఫైండ్ చేసి క్వశ్చన్ నెంబర్ ఇంటిమేట్ చేసి ఆన్సర్ ఆప్షన్ కూడా చెప్పండి. ఓకే. సో నెక్స్ట్ 75th క్వశ్చన్ మనం చూద్దాం. A is twice as good as workman as B. B కంటే A 2 రెట్లు పనిమంతుడంట. ఓకే. ఇఫ్ టుగెదర్ దే ఫినిష్ ద వర్క్ ఇన్ 14 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఇట్ బీ డన్ బై B సెపరేట్లీ. చూడండి, వారిద్దరూ కలిసి ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంటున్నారు. క్లియర్గా ఏం చెప్పాడు, A వచ్చేసి B కంటే 2 రెట్లు పనిమంతుడు అంటున్నాడు. ఓకే. ఇప్పుడు 14 రోజుల్లో చేస్తున్నారు ఇద్దరు కలిసి, అంటే A 14 రోజులు చేస్తున్నారు, B కూడా 14 రోజులు చేస్తున్నారు. ఇద్దరు కలిసి 14 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి, ప్రతిరోజు ఆ 14 రోజులు A వర్క్ చేస్తున్నాడు, B కూడా వర్క్ చేస్తున్నాడు. అంటే A 14 రోజులు, B 14 రోజులు ఇద్దరు చేస్తున్నారు 14 డేస్లో. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటున్నారు, ఓన్లీ B ఒక్కడే అంటున్నారు. ఓన్లీ B ఒక్కడే చేయాలంటే A చేసిన 14 రోజుల పనిని కూడా ఇప్పుడు BA చేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్పారు, A వచ్చేసి Bకి రెట్టింపు పనిమంతుడు అన్నాడు. అంటే Aకి 14 రోజుల్లో చేసే పని B ఎన్ని రోజుల్లో చేస్తాడు, 28 రోజుల్లో చేస్తాడు. సింపుల్. సో 14 రోజులు చేసే పని B చేసే పనిని చేస్తూనే
ఏ చేసే 14 రోజుల పనిని 28 రోజుల్లో చేస్తారు కాబట్టి ఈ 14 28 మొత్తం కలిపి 42 రోజులు పడుతుంది బి ఒక్కడే పని చేస్తే. సింపుల్. అంటే చూడండి, బి 14 రోజులు ఎలాగ పని చేస్తున్నాడు, సో అది 14 రోజుల్లో బి చేసే పనిని చేశాడు. కానీ ఏ చేసే పనిని కూడా బిఏ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏ 14 రోజుల్లో చేసే పనిని బి 28 రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి మొత్తం 42 రోజులు పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ 76th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ వాల్ 4.8 మీటర్ లాంగ్ అండ్ 3.1 మీటర్ హై ఈస్ టు బి కవర్డ్ విత్ 22 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ టైల్స్. చూడండి, 4.84 మీటర్ల పొడవు మరియు 3.1 మీటర్ల ఎత్తుగల గోడ 22 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్ల టైల్స్తో కప్పబడి ఉంటుంది. అలా అయితే ఇంకా ఒక టైల్ ధర ₹1.50 అయితే మొత్తం ఎంత రేట్ అవుతుంది ఆ గోడను మొత్తం కవర్ చేయడానికి టైల్స్తో అంటున్నారు. సో ఇప్పుడు ఆ గోడ యొక్క ఏరియా ఎంత? 4.84 ఇంటూ 3.1. ఈ టైల్స్ యొక్క ఏరియా ఎంత? వీడు సెంటీమీటర్స్లో ఇచ్చాడు, అది మాత్రం క్లియర్ చూసుకోండి. ఇదేంటి మీటర్లో ఉంది, ఇదేంటి సెంటీమీటర్లో ఉంది. సో ఈ మీటర్ని మనం ఏం చేద్దాం, సెంటీమీటర్లోకి మార్చేద్దాం. ఒక మీటరు 100 సెంటీమీటర్లకు ఈక్వల్. అంటే దీని సెంటీమీటర్లోకి మార్చడం అంటే 4.84 కాస్త ఏమవుతుంది, 484 అవుతుంది. ఎందుకంటే ఇంటూ 100 చేయాలన్నమాట. 3.1 ఏమవుతుంది, 310 అవుతుంది. ఇప్పుడు దీని ఏరియా ఎంత? 22 ఇంటూ 10 220. ఇప్పుడు ఇలాంటి టైల్స్ ఎన్ని పడతాయి అంటే దాన్ని ఏం చేస్తాం, దీంతో డివైడ్ చేస్తాం. సో 0 0 క్యాన్సిల్ అయింది. 22 టేబుల్లో మనం చూసుకోండి, 22 ఇంటూ 2 44, ఇంకో 44 ఉంది ఇంటూ 2, 22 22 484. ఓకే, సో 22 ఇంటూ 31 అంటే ఎన్ని టైల్స్ పడతాయి అంటే 22 ఇంటూ 31 పడతాయి. 22 ఇంటూ 31 టైల్స్ పడతాయి. కానీ ఒక్కొక్క టైల్ ప్రైస్ ఎంత? 1.50. సో 1.5తో మనం మల్టిప్లై చేస్తాం. సింపుల్, మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. రైట్, ఎన్ని రూపీస్ కావాలి అనేది వస్తుంది. సో ఒక 2ని దీనికి ఇస్తాం అనుకోండి, ఇది 11 అయిపోద్ది, ఇది 31 అవుద్ది. 2 ఇంటూ 1.5 ఇది 3 అవుతుంది. సో 11 ఇంటూ 3 33, 33 ఇంటూ 31. ఓకే, ఇంటూ 31. 3 1s 3, 3 3s 9, సేమ్ అదే 93. అంటే 3 9 3 12 9 1 10. సో 1023 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్, లేదు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు వెంటనే ఓన్లీ యూనిట్స్ రిజల్ట్ చూడండి, 1 1 3 ఉంది. సో ఆటోమేటిక్గా లాస్ట్లో 3 వస్తుంది. ఇది చేయకుండానే ఏం చెప్పేయచ్చు, లాస్ట్లో 3 వస్తుంది కాబట్టి వెంటనే ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పేయచ్చు. రైట్, ఇలాంటివి చూసుకుంటూ ఉండాలండి. చూసుకుంటూ ఉంటే ఏమవుతుంది, మనకి లాట్ ఆఫ్ టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 77th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ 10 రెడ్యూస్డ్ ఫ్రమ్ 5 టైమ్స్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8 యాడెడ్ టు 4 టైమ్స్ ఎ నెంబర్, దెన్ వాట్ ఈస్ ద నెంబర్? చూడండి, ఒక సంఖ్యను 5 రెట్లు చేసి 10 తగ్గించారంట. అదే సంఖ్యని 4 రెట్లు చేసి 8 కలిపితే వచ్చిన దానికి సమానం అవుతుంది. అప్పుడు ఆ సంఖ్య ఎంత అంటున్నారు. ఇప్పుడు దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ముందు 5 రెట్లు చేస్తున్నారు, 5x అయింది. దానికి 10 తగ్గించారు, అది దేనికి సమానం అవుతుందంట? అదే సంఖ్యని ఎక్స్కి 4 రెట్లు చేశారు, తర్వాత ఏం చేస్తారు, 8 కలిపారంట. సింపుల్, ఈ 4x ఇటుపక్క వచ్చేస్తుంది అంటే ఎక్స్ అయిపోయింది. 5x మైనస్ 4x ఎక్స్. 10 అటుపక్క వెళ్తే ప్లస్ అయిపోయింది, 10 + 8 18. సో ఎక్స్ ఎంత అయింది, 18 అయింది. సింపుల్ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ 78th క్వశ్చన్ మనం చూద్దాం. ద కరెంట్ ఏజ్ ఆఫ్ శామ్ ఈజ్ 1/4 టైమ్స్ హిస్ ఏజ్ వెన్ హీ మ్యారీడ్ 8 years ago. ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ టుడే ఈజ్ 9th of what Sam says will be 5 years hence. Sam's daughter is now -years old. క్లియర్ చూడండి, ఏమంటున్నారంటే శామ్ యొక్క ప్రస్తుత వయసు 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నప్పుడు అతని వయసుకు 1/4 రెట్లు. ఇప్పుడు అతని కుమార్తె వయసు 5 ఏళ్ల తర్వాత శామ్ వయసుకి 9వ వంతంట. అలా అయితే శామ్ కుమార్తెకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటున్నారు. ముందు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓకే, శామ్ ప్రెజెంట్ ఏజ్ ప్రస్తుతం ఉన్న వయసు 8 సంవత్సరాల ముందు అతని వయసుకి 1/4 రెట్లు అన్నారు. 1/4 రెట్లు అంటే ఎంత? 4 1s 4 + 1 అంటే 5/4. 5/4 టైమ్స్ అంటున్నారు. ఎప్పుడు 8 years ముందు ఏజ్కి ప్రెజెంట్ ఏజ్ 5/4 టైమ్స్ అంటున్నారు. అంటే ఇక్కడ ఎంత పెరిగింది? 1 యూనిట్ పెరిగింది. 4 యూనిట్లు అంటే 8 సంవత్సరాల ముందు 4 యూనిట్లు ఉంటే ఇప్పుడు ఎంత అయింది? 5 యూనిట్లు అయిందని అర్థం. చూసుకోండి, 5/4 అంటే అదే మీనింగ్. ఓకే, 4 యూనిట్లు ఉండేది 5 యూనిట్లు అయింది. అంటే ఎంత పెరిగింది? 1 యూనిట్ పెరిగింది.
మామూలుగా ఏజ్లో చూసుకుంటే ఎంత పెరిగింది? 8 సంవత్సరాలు పెరిగింది. అంటే ఒక యూనిట్ 8 సంవత్సరాలకు సమానం అవుతుంది. అంటే అప్పుడు ఎంత ఉంది? 4 యూనిట్లు అంటే 32 ఉండేది 8 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఎంత ఉంది? 8 5 40, అంటే ప్రెసెంట్ 40 ఉంది. ఓకే, సో ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 5 years తర్వాత అతని ఏజ్ ఎంత? 40 + 5 45. దీంట్లో 9వ వంతు ఉందంట వాళ్ళ కుమార్తె వయసు. అంటే 45/9 అంటే 5 years. అవునా? శామ్ కుమార్తెకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంట. శామ్ కుమార్తెకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని అడుగుతున్నారు. సో క్లియర్గా ఏం చేశారు? శామ్ కుమార్తె ప్రస్తుత వయసు, అతను 5 సంవత్సరాల తర్వాతకి 9వ వంతు అన్నారు కాబట్టి కుమార్తె వయసు ఏమవుతుందంటే క్లియర్గా 5 years అవుతుంది. సో అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, క్వశ్చన్ క్లియర్గా చూస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుందండి. 1/4 టైమ్స్ అంటే 5/4 టైమ్స్. 5/4 అంటే అర్థం ఏంటి అంటే 4 యూనిట్ల మీద 1 యూనిట్ పెరిగినట్టు. అంటే ఆ 1 యూనిట్ ఏంటి? 8 సంవత్సరాలకు సమానం అయిందంటే ఇది 40, ఇది 32. అంటే ముందు 32 సంవత్సరాలు ఉండేది 8 సంవత్సరాల ముందు, ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. కానీ 5 సంవత్సరాల తర్వాత 45 అవుతుంది. కానీ శామ్ కూతురు యొక్క ప్రస్తుత వయసు దీనికి 9వ వంతు అంట, అంటే 5 years. ఓకే, సో నెక్స్ట్ 79th క్వశ్చన్ మనం చూద్దాం. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఇన్ ద సిరీస్ ఈజ్. చూసుకోండి, ఇదేంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా? 5 పెరిగింది, 5 పెరిగింది, 5 పెరిగింది. అవునా? సింపుల్గా చేయాలంటే సమ్ ఆఫ్ n నెంబర్స్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటి? n/2 × 2a + n-1 × d. దీన్ని మనం అప్లై చేసి చేసుకోవచ్చు. 20ని n ప్లేస్లో 20 పెడతాం, డిఫరెన్స్ d వచ్చేసి 5 పెడతాం. లేదు అంటే ఇంకొకలా ఎలా చేయొచ్చు? 20th టర్మ్ 20 టర్మ్స్ కలపమన్నారు కదా, అంటే 20th టర్మ్ ఎంతో కనుక్కుందామా? జస్ట్ చూడండి, ఇప్పుడు సెకండ్ టర్మ్ ఏమైంది? ఒక 5 కలిపారు. థర్డ్ టర్మ్ ఏమైంది? 2 5లు కలిపారు. దీనికి ఫస్ట్ టర్మ్కి 2 5లు కలిపారు. సో అంటే 20th టర్మ్కి ఏం చేయాలి? 19 5లు కలపాలి. అంటే 19 5s 95 కలపాలండి. 70 ఒక 5 కలిపితే 100 అయింది, అంటే 112 అవుతుంది. ఓకే, 20th టర్మ్ 112 అయింది. ఇప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసింది అనుకోండి, ఫార్ములా ఉంది ఏంటి? n/2 × a + l. ఈ ఫార్ములా అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే n/2 అంటే 20/2, సో 10. ఇది a అంటే ఫస్ట్ టర్మ్ 17, లాస్ట్ టర్మ్ అంటే 112. 112 + 17 129. 129 × 10 1290. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. లేదా ఈ ఫార్ములానే సేమే అండి, ఏమీ లేదు. ఇక్కడ లాస్ట్ టర్మ్ l అయింది కదా, దాన్నే ఇక్కడ a + n-1 × d కింద రాసుకోవచ్చు. అంతే, అదే లాస్ట్ టర్మ్ అన్నమాట. ఓకే, రెండు ఫార్ములాస్ సేమే, బట్ లాస్ట్ టర్మ్ కనుక ఈజీగా కనుక్కోగలిగితే వెంటనే ఇలా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, లాస్ట్ క్వశ్చన్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సాల్వ్ చేయమన్నారు ఏంటి? 1212/0.5 = 6.06 × x అంట. అలా అయితే వాల్యూ ఆఫ్ x ఎంత అని అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, అర్థమైపోతుంది ఏంటి? దీనికి ఇది డబల్ ఉంది. డెసిమల్ పాయింట్ అందాలు పక్కన పెడదాం. డెసిమల్ పాయింట్ కనుక అందాలు పక్కన పెడితే దీనికి ఇది డబల్ ఉంది. సో సింపుల్ థింగ్ ఏంటి? ఇటుపక్క ఇంటూ 100 చేసాం అనుకోండి, ఇటుపక్క కూడా ఇంటూ 100 చేస్తాం. ఇటుపక్క ఇంటూ 100, ఇటుపక్క ఇంటూ 100 ఎందుకు చేస్తున్నాం? ఈ డెసిమల్ పాయింట్ పోగొట్టడానికి. సో ఈ 100 పోతే ఈ డెసిమల్ పాయింట్ పోయింది, ఇప్పుడు 606 అయిపోయింది. అలాగే 0.5 అంటే ఎంత? 1/2. సో డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుంది? పైకి పంపిస్తే రివర్స్ అవుతుంది. సో పైకి ఇంటూ 2 కింద మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఇంటూ 2 కింద పైకి వెళ్ళి మారిపోయింది. సో ఇదేంటి? ఇది 2 టైమ్స్. సింపుల్, ఇంకా ఎక్స్ వాల్యూ ఎంత? 2 × 2 4, 4 × 100 400. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, రైట్? సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.